కానీ చాలా వరకునా అంటే మీరు సిటీలనే పుట్టి పెరిగారు, నేను కూడా సిటీలనే పుట్టి పెరిగాను. ఈ ట్విన్ సిటీస్లో ఎట్లుంటుందంటే మనం బయట జాబ్కి ఎటైనా పోతే ఎవరైనా మన ముందు కొంచెం ఏదైనా అంటే "ఏయ్, ఈడేంద్రా ఈడేంద్రా అన్న అనేది నేను ఇది అని చెప్పి ఫీలింగ్ చాలా మందిలో ఉంటారు ట్విన్ సిటీస్లో మనం చూస్తుంటాం కదా. ఫీల్ ఉంటది అందరు ఎందుకు ఉండదు బ్రదర్, కానీ కొన్ని కానీ కొన్ని మీరైతే అవన్నీ పక్కకు కొన్ని పెట్టి సిచ్యువేషన్ లో పక్కకు పెట్టుకోవాలి. ఇంక అంతే. నువ్వు నీ టార్గెట్ ఏంది? మెయిన్ నువ్వు ఒక యాక్టర్ అవ్వాలి. యాక్టర్ అవ్వాలంటే నువ్వు ఇదన్నీ నీ బలుపు అన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఏదన్నా ఇంట్లో వదిలేసి ఇంట్లో ఇడిచేసి నువ్వు రావాలి సెట్కి అంతే. పోవాలంటే పొద్దున 6 గంటలకి నువ్వు ఇంట్లో అన్ని ఏదైనా ఇంట్లో ఇడిచేసి సెట్కి వచ్చి కామ్గా చేసినామో సెట్ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చెయ్యి, అదంతా బయట. కానీ సెట్కి వచ్చేసరికి డీసెంట్గా డిసిప్లిన్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. ఓకే. సో అది మీరు అలవరుచుకున్నారు ఇంకా అంతే, అలవాటైపోయింది. ఎట్లుంటది మీరు ఇంత మాస్ బ్యాక్గ్రౌండ్ కదా, ఇప్పుడు మీరు ఏకంగా పెద్ద పెద్ద హీరోలతో చేసినారు. అసలు మహేష్ బాబు గారితో అయితే గుంటూరు కారంలో ఫస్ట్ జలకిస్తారు అవును, అసలు. బాగుంటది. అంటే మహేష్ బాబు గారు ముందు వచ్చి జలకిష్ణ ఆయన కూడా సెటరికల్ డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు. అవునవునవును. ఆ తర్వాత బాలకృష్ణ గారితో ఇప్పుడు బాలయ్యతో 3 సినిమాలు చేసిన, అఖండ, పవన్ కళ్యాణ్తో 2 చేసిన, ఉమ్, చిరంజీవి గారితో ఆచార్య చేసిన. సో ఆల్మోస్ట్ ఈ ఏజ్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళందరితో చేసేసా. ఓకే. స్టార్ హీరోలు, సూపర్ స్టార్ హీరోలు అందరితో చేసేసిన, అన్ని కవర్ చేసినారు అన్ని కదా. కవర్. ఏమంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? ఎవరన్నా కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఒకటే గుర్తుపెట్టుకోబోయా, మనం ఇండస్ట్రీ అనేసరికి ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ ఉంటుందా? ఇండస్ట్రీ అంటే నెగిటివ్ మావాడు పెద్ద హీరోలతో చేసిండు అని చెప్పి. ముందు ఉంటది. ఎప్పుడైతే నీకు సక్సెస్ కొట్టించుడు బలగంలో, అప్పుడు మంచిగా అయిపోయినా అందరికి. బల్గం గురించి చాలా పెద్దగా మాట్లాడు. అది మంచి అంటే హిట్ ఎప్పుడైతే కొట్టినామో అప్పుడు మంచిగా అయిపోయినా, అందరికి దోస్తుని అయిపోయినా, అందరికి కొడుకుని అయిపోయినా, అందరికి తమ్ముడిని అయిపోయినా. ఓకే. మావాడే మావాడు మా అల్లుడు, మావాడు, మా అల్లుడు, మా తమ్ముడు, మా ఇది మా ఇది. సో అది దట్ ఈస్ వాట్ లైఫ్ లో నువ్వు ఏమి చేసినా కానీ నీకు ప్రతి ఒక్కరికి సమాధానం ఒకటే, నీ సక్సెస్. ఓకే. సక్సెస్ తోనే సమాధానం ఇవ్వాలి, లేకపోతే ఎవరు నేను నమ్మడు బ్రదర్. దేకాడు. నువ్వు ఏ ఫీల్డ్ అన్నా ఎవరు నేను ఎందుకు దిగుతారు, ఎవరు నేను పట్టించుకోరు. సక్సెస్ తో కొట్టాలి గట్టిగా, సైలెంట్ అయిపోయాలి ఆపోజిట్ వాడు. ఓకే. ఎవరుంటారు చెప్పు యాక్టర్లు? ఇప్పుడు మా ఊరు మొత్తంలో నేను ఒక్కడిని, ఓకే. మా ఏరియా మొత్తంలో నేను ఒక్కడిని. సిటీలో మొత్తం ఒక్క. సో మనకు తెలిసిన మా సర్కిల్, మా ఫ్యామిలీ మొత్తంలో నేను ఒక్కడిని. సో చాలా తక్కువ మంది ఉంటారు యాక్టర్స్ అవ్వడం అంత ఈజీ కాదు. ఏదో బయట నిల్చొని ఇండస్ట్రీ ఇట్లా, ఇండస్ట్రీ అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అనము కాదు. ఒకసారి మీరు వచ్చి చూడండి యాక్టింగ్ అంటే ఏందో మీకు తెలుసు. చాలా మంది అంటే మీరు స్టార్టింగ్ లో మీకంటే ముందు కూడా చాలా మంది, కొంతమంది సిటీలో చాలా వరకు క్యారెక్టర్లు చేసి ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎందుకు నిలబెట్టుకోలేదన్నా? ఏముంటది? ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు సైలెంట్ అయిపోతారు అంటే మధ్యలో మేబీ వాళ్ళ పేమెంట్స్ ఎక్కువ ఉండొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 మళ్ళీ వాళ్ళు అప్రోచ్ కాలేకపోవడం. వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. మెయిన్ గా సిటీలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం. సిటీలో అంటే లైక్ తెలంగాణ వాళ్ళే, హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తుంటాం. చనిపోయిన ఫిష్ వెంకట్ గారు కానీ ఇట్లా వీళ్ళ ఓకే ఓకే అర్థమైనా క్యారెక్టర్లు చేసి ఫేమ్ అయిన వాళ్ళు ఉంటారు. ఫేమ్ అయ్యారు కదా, కంటిన్యూ గారు. కంటిన్యూ అంటే వాళ్ళ హ్యాబిట్స్ బట్టి అన్నిటి బట్టి ఉంటుంది బ్రదర్. వాళ్ళ హ్యాబిట్స్ ఇంపార్టెంట్. నువ్వు కంటిన్యూ అవ్వలేరు అంటే నువ్వు సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి హాయ్ చెప్పేసి రావాలి. నువ్వు ఎవ్వడు ప్రతిసారి నేను పిలిచి క్యారెక్టర్లు ఇయ్యరు. నువ్వు ఎంత ఫేమ్ అని చెప్పి పోయి హాయ్ చెప్పేసి రావాలి. ఓకే. ఆడిషన్ పోకపోయినా కూడా సరే పోయి ఆఫీస్ ఓపెనింగ్ అయింది, పోయి టచ్ చేసి ఉంటే చెప్పా నా క్యారెక్టర్ అని చెప్తే ఏముంది దానిలో ఏముంది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సినిమాలో కనిపించడం ఇంపార్టెంట్. నువ్వు దాని వెనక నువ్వు ఎంత కష్టపడ్డావని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీలో నేను చేస్తున్నా, దాని వెనక ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. కానీ అదంతా ఎవరు పట్టించుకోరు. సినిమాలో చేసిన లేదు, సినిమాలో కనిపించడమా లేదా అనేది ఇంపార్టెంట్. సో సినిమాలో కనిపించాలంటే నువ్వు కష్టపడాలి. అంత ఈజీ ఏం రాదు. ప్రతి క్యారెక్టర్ ఎక్కడో ఎప్పుడో టైం బాగుండే సార్ ఈ సినిమాలో ఈ రోల్ అనుకుంటున్నాము అని ఫోన్ వస్తుంది, లేదా సార్ సినిమా స్టోరీ రాసేటప్పుడే మీరు అనుకొని రాసాము అని ఒక స్టోరీ వస్తుంది. అది టైం పడుతుంది. అప్పటి వరకు నీకు నువ్వే రాసుకోవాలి, నీకు నువ్వే క్రియేట్ చేసుకోవాలి, నీ పేజీలు నువ్వే రాసుకోవాలి. ఇంకంతే. సినిమాలో మీరు సక్సెస్ అయిన తర్వాత, మీకు ఫేమ్ వచ్చిన తర్వాత కొంతమంది వస్తుంటారు కదా కాల్ చేసి, మనం సినిమా తీద్దాము. చాలా మంది మనము నేనే ప్రొడ్యూస్ చేస్తాను, కొంతమంది మనం సినిమా చేద్దాం, రకరకాల ఆఫర్లు వస్తుంటాయి. ఎలాంటివి వచ్చినాయి మీకు? వస్తుంటాయి అంటే ఒక ఫేక్ వస్తుంటాయి అనమాట జనరల్ గా. అంటే వీళ్ళు ఎట్లుంటారు అంటే, మనము జనరల్ గా ప్రొడ్యూసర్ అనేసరికి, సినిమా చేస్తాం అనేసరికి మనం అరే అవును నిజం అనుకోని అని అనుకుంటాం. వాడు మంచిగా కూర్చోబెడతారు, నేను ఫోటోలు గిటోలు దిగుతారు, అంతా హడావిడి చేస్తారు, తర్వాత ఇంకా అయిపోయి వాడు ఎక్కడ పోయా. అంతే క్లోజ్నెస్ గా క్రియేట్ చేసుకుంటాడు కావాలి. అంతే యాక్టింగ్ అసలు ముదురులోనే పోయా బయట. కొంతమంది మీతో ఫోటోలు దిగి హీరో రెడీగా ఉండు, లేకపోతే ఈయన పలానా మెయిన్ రోల్ రెడీ ఉంది, ఏదో చూపించేసి ఈయనతో ఫోటో దిగినా ఈయన నాకు తెలుసు ఈయన చేస్తుండు ఇది క్యారెక్టర్, తర్వాత సో అది పట్టుకొని ఇంకేదో చేస్తుంటారు తర్వాత వేరే గిరాక్ చూస్తుంటారు. సో ఇట్లా చాలా జరిగినాయి. సో
ఏం చేస్తాం ఇది ప్రాసెస్ అంతే జరుగుతుంటే. కానీ జెన్యున్ వాళ్ళు కూడా తగులుతారులే, చూద్దాం హౌ ఇట్ గోస్. ప్రస్తుతానికి సినిమాలు చేస్తున్నా కదా, ఏదో ఒకటి చేయాలి మీరు కదా. హీరోగా చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ప్రొడ్యూస్ చేస్తా అని? మీరు ప్రస్తుతానికైతే ఏం లేదు. స్టోరీలు రాసుకొని డైరెక్టర్స్ వచ్చారు, మంచి స్టోరీ, డైరెక్టర్స్ చాలా మంచి లైన్స్, బ్యూటిఫుల్ లైన్స్. ప్రొడ్యూసర్ ని పట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ లో ఉన్నాము. అవుతుంది లే, అయ్యే టైంలో అవుతుంది. కానీ కొన్ని లైన్స్ వింటుంటే చాలా బాగుంటుంది. నాకు నేను ఒకవేళ నిజంగా నేను ఐ డోంట్ సే ఐఎమ్ హీరో, ఒక లీడ్ గా అంటే మెయిన్ పాత్ర చేయాలని ఒక సినిమాలో అనుకుంటే ఖచ్చితంగా అది ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ చేస్తా. ఆ స్టోరీ హీరో ఉండాలి, కొత్తగా ఉండాలి, దాంట్లో ఒక పాత్ర ఉండాలి. నేను అంతేగాని నేను ఈ కమర్షియల్ ఇవన్నీ నేను నాతో కాదు. రైట్. చాలా మంది పెద్ద హీరోస్తో చేసినారు కదా, కానీ ఈ హీరోతో చేస్తే బాగుంటుండే, హీరోతో చేయాలని అనుకున్న స్టార్ హీరో నేను కొంతమంది మిస్ అయ్యారు కదా. ఎన్టీఆర్ గారితో చేయలేదు నేను, ఇంకా ప్రభాస్, అల్లు అర్జున్ తో చేయలేదు. ప్రభాస్ తో మొన్న ఫౌజీ చేశాను, ఇంకా చేయాలి యాక్చువల్గా. సో కొన్ని మిగిలి ఉన్నాయి. సో దట్ ఈస్ ఇట్స్ నాట్, టైం పడుతుంది, మెల్లమెల్లగా వస్తాయి, అన్ని వస్తాయి. మనం ట్రై చేస్తుంటే ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ఎట్లా ఏంటంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్లా నన్ను గుర్తుపడతారు ఆఫీస్ పోగానే. సో అదొక అడ్వాంటేజ్. క్యారెక్టర్ ఉంటే చెప్పేస్తాను, సార్ మీ క్యారెక్టర్ ఉంది, లేకపోతే లేదు సార్ మీ టైప్ క్యారెక్టర్ లేవు అని అంటారు. సో ఇంకొన్నాయి. బాడీ మెయింటైన్ చేయాలంటే కూడా కష్టం, కానీ అదే స్ట్రక్చర్ మెయింటైన్ ఇష్టం ఉన్నప్పుడు కష్టం ఎక్కడ పోతుంది చెప్పు. చూడు, ఒక్కటే గుర్తుపెట్టుకో, నీకు నేను ఒకటే అనుకుంటా, ఇండస్ట్రీకి వచ్చి నేను అదృష్టం చేసుకున్నాను అప్పుడప్పుడు. ఎందుకు అనుకుంటా తెలుసా, దానికోసమన్నా ఫిట్టుకున్నా. లేకపోతే ఇప్పటికి ఒక పొట్ట వేసుకొని ఇట్లా కూర్చొని రిలాక్స్ గుట్కి వేసుకొని ఉంటుంది కదా. సో స్టైల్ గా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది పొట్ట కాలు కూడా కనిపించవు ఇట్లా తీస్తే. సో పొట్ట పెంచుకొని చిల్లే, రాత్రి కాగానే మందు బీర్ వేసుకొని చిల్లయ్యి గుట్కా గిట్కా వేసుకొని ఫ్రంట్లో కలెక్ట్ చేసినావా లేదా, రిలాక్స్ ఉంటుండే. లిటరల్ గా నేను ఒకవేళ లేకపోతే మంచి రిలాక్స్ క్యాండిడేట్ ఉంటుండే. ఇది వచ్చింది కాబట్టి డిసిప్లిన్ నాకు నేర్పించింది, గుర్తుపెట్టుకో. దీనివల్ల నేను ఫిట్గా ఉన్నా, జస్ట్ దీనివల్ల. అందుకే ఈ సినిమా అనే దానికి నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాను. కలమ్మ తల్లి వల్ల. అబ్సల్యూట్లీ. వస్తాయన్నా రెంట్లో వస్తాయా మీకు? నాకేం రావు, నేను ఇండిపెండెంట్ పర్సన్, నేనేం తీసుకోను డబ్బులు పైసలు. ఫ్యామిలీకి వస్తే ఫ్యామిలీ దే ఆర్ వెల్ సెటిల్డ్ కదా. ఫాదర్ వెల్ సెటిల్డ్, ల్యాండ్ లార్డ్స్. అదే అంటున్నా, ల్యాండ్ లార్డ్స్ కదా నాన్న వాళ్ళంతా. సో వాళ్ళు వెల్ సెటిల్డ్. నేనేంటంటే ఐ డోంట్ టేక్ మనీ ఫ్రమ్ హోమ్. మనం అట్లా ఉన్నప్పుడే ఎందుకంటే యుఎస్కి వెళ్ళి నేను నేర్చుకుంది ఇండిపెండెన్స్. మనం స్వతహాగా కూడా సొంతంగా కష్టపడాలి, సొంతంగా ఏ ఇన్కమ్. ఇప్పుడు ఒకరు పైసలు ఇచ్చారు అనుకో, వాళ్ళకి లెక్కలు చెప్పాలి, ఏం చేసినా, అది చేసినా, ఇది చేసినాను. అదే నువ్వు సొంతంగా కష్టపడ్డావు అనుకో, నువ్వు ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం, నీ పైసలు నీ ఇష్టం. సో అందుకే సొంతం.